హలో అండి. మనం ఇప్పుడు శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ వెళ్తున్నాం. శ్రీనగర్ టు గుల్మర్గ్ మనకు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గుల్మర్గ్ ఎటు చూసినా మంచు కొండలే. అసలు ఈ హిల్ స్టేషన్ గుల్మర్గ్ పేరు రావడానికి కారణం దీని అసలు పేరు గౌరీ మార్గ్. దీనిని 16వ శతాబ్దంలో కాశ్మీర్ని పాలించిన ముసూఫ్ షా చక్ గుల్మర్గ్గా మార్చాడు. అసలు ఈ గుల్మర్గ్ భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క హిల్ స్టేషన్ మనకి సముద్రం లెవెల్కి 2730 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుల్మర్గ్కి నార్మల్గా శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ -1, -2, -5, -10 వరకు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎటు చూసినా మంచు, రోడ్లన్నీ కూడా మంచుతో తెల్లటి పువ్వులా మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి పర్యాటకులకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేయగలం. ఎటు చూసినా మంచు ఉంటుంది కాబట్టి ఈ అందమైన లొకేషన్ని మనం ఎంజాయ్ చేయగలం. చూస్తున్నారు కదా, ఈ కొండలు, చుట్టుపక్కల కొండలంతా కూడా ఐస్ తోటి నిండి ఉంటాయి. మనం చూస్తున్నారు కదా, హోటల్స్ అంతా మంచులో హోటల్ మమా ప్యాలెస్. మనం ఈ హోటల్లో దిగుతున్నాం ఇప్పుడు. ఇది పైన మంచు చూస్తున్నారు కదా, ఇది మన హోటల్స్. పడుతున్నాయి మంచు. సో చలి బాగానే ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది, 12:30 అవుతుంది టైం. ఇది లోపల ఎంట్రన్స్ హోటల్. గుల్మర్గ్ మెయిన్ ఫేమస్ ఎందుకంటే గుల్మర్గ్ గండోలా కేబుల్ కార్ ఉంటుందండి. ఇది అరౌండ్ 3979 మీటర్స్, అంటే 3.9 కిలోమీటర్స్, అరౌండ్ 4 కిలోమీటర్స్ మనకి 2 phases కింద, phase 1, phase 2 కింద డివైడ్ చేసి కేబుల్ కార్లో మనం హిల్ స్టేషన్ పైకి వెళ్ళచ్చు. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళడానికి హోటల్ నుంచి నడుచుకుంటూ, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మనకి ఇటు చూసిన మంచు ఉంటుంది కాబట్టి మంచు జారిపోతూ ఉంటాం మనుషులు. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. అందులో రోడ్స్ కూడా సరిగా లేవు కాబట్టి మనం పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని పట్టుకొని నడిపించండి. ఎందుకంటే స్కిడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ స్కిడ్ అయిపోతే పడతారు. జాగ్రత్తగా నడుచుకుంటా గండోలా కేబుల్ కార్ ఎంట్రన్స్ దగ్గరికి ఇలాగా హోటల్స్ దగ్గర నుంచి నడుచుకుంటా వెళ్తే మనకి ఏంటంటే ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే గండోలా దగ్గరికి మనం, గండోలా అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, దానికోసం వెళ్తున్నాం. సో అది కాకుండా ఇట్లా కార్లు మనకి రైడింగ్ కోసం తిప్పుతూ ఉంటారు. ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇది ఒక స్వర్గం లాంటిది. అసలు గుల్మర్గ్ స్వర్గంలానే అనిపిస్తుంది మనందరికీ. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఎప్పుడైనా కానీ ఇక్కడ గండోలాని మనం గుల్మర్గ్లో ఎక్కడానికి ప్రయత్నించండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కేబుల్ కార్ కార్పొరేషన్ ఎంట్రీ పాయింట్. Tourists with cardiac disease, asthma are advised not take ride for off. పెద్ద లైన్ ఇక్కడ, గండోలా లైన్. గండోలా రైడ్కి డబ్బులు పెట్టి లైన్లో నిల్చోవడం అంటే లైన్ ఇక్కడ. It is another line. Finally reached to Gondola for ropeway cabin. GI station. Altitude 2650 meters. చూడండి altitude ఎంత ఇక్కడ 2650. గండోలా రైడ్కి
లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చలో చలో, ఇదే ఎంట్రీ, గండోలా ఎంట్రీ పాయింట్. చూస్తున్నారు కదా, ఇవే క్యాబిన్స్. మనకి ఒక్కొక్క క్యాబిన్లో 6 కూర్చోవచ్చు. సో ఈ మెకానిజం అంతా చూస్తున్నారా, కన్వేయర్ సిస్టమ్ ఇదంతా. కన్వేయర్ ప్రిన్సిపల్ ఇదంతా కూడా. ఇవి క్యాబిన్స్, గ్లాస్ క్యాబిన్స్. ఫేజ్ 1 ఇక్కడ. సో ఫేజ్ 2గా వెళ్ళాలంటే ఫేజ్ 1 కంపల్సరీ టికెట్ ఉండాలి. ఫేజ్ 2 టికెట్స్ ఫేజ్ 1 లేకుండా బుక్ అవ్వవు. టికెట్స్ బుక్ అవుతాయి కానీ ఫేజ్ 1 ఉండాలి. తర్వాత అక్కడికి ఫేజ్ 2 టికెట్ చూపిస్తే నాట్ అలౌడ్. సో ఇది మన క్యాబిన్. 65 క్యాబిన్ మెకానిజం. కూర్చోవాలి కూర్చోవాలి. ఓ క్యాబిన్లోకి ఎక్కేసాం. రన్నింగ్ లో ఇదిగో మా నాన్న ఇక్కడ. నాన్న ఎంత బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? సూపర్. జయంత్ బయట క్లోజ్ అవుతుంది గేట్స్. వెరీ గుడ్. క్లోజ్ గేట్ క్లోజెస్. అబ్బా చెట్టు హౌ డు యు ఫీల్? అదిగో ఇట్లా చూడ మల్లిక, హౌ డు యు ఫీల్? హ్యాపీ. ఇదిగండి వెళ్తుంది మనకి క్యాబిన్. చూస్తున్నారు కదా, సిద్ధు భయం వేస్తుంది. గండోలా. ఊపిరాడట్లేదు సిద్ధు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చూస్తున్నారు కదా, టవర్స్, గండోలా టవర్స్. అది కిందకి వెళ్తుంది మళ్ళీ. ఓ మై గాడ్, గుండెకి ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ టవర్ దగ్గర మనకి జర్కిస్తుంటది. జైంట్ వీల్ ఎక్కినప్పుడు. హాయ్ నైనిక, హౌ డు యు ఫీల్? హౌ యు ఫీలింగ్? సూపర్. ఫీలింగ్ ఎక్సైట్మెంట్. చూస్తున్నారు కిందంతా మంచి మంచు కొండలు. ఇక్కడ కొంచెం మిడిల్ లో కూర్చో. సో ఇక్కడ మళ్ళీ జర్క్ జస్ట్ అందరికి ఒక్కొక్కటి. తప్పు కదా పిల్లలు అందరూ. ఈ గండోలా కేబుల్ కార్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మినిమం 15 days ముందు టికెట్స్ ఓపెన్ అవుతాయి. ఈ టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఉండవు, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి. ఇక్కడ ఉండవు టికెట్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గండోలా కేబుల్ కార్ ఎక్కకపోతే ఈ థ్రిల్లింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మనం 4 kilometers ట్రావెల్ చేస్తాం దీని మీద. అరౌండ్ 4 kilometers ఈ కేబుల్ కార్ మీద 2 phases మనం ట్రావెల్ చేస్తాం. ఈ ట్రావెలింగ్ అంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఫీల్ అయితే, ఎందుకంటే మంచు కొండల్లో ఈ కేబుల్ మీద మనం 4 kilometers ట్రావెల్ చేయడం అనేది బ్యూటిఫుల్. అసలు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మేము ట్రావెల్ చేస్తుంటే ప్రతి బ్రిడ్జ్, ప్రతి టవర్ దగ్గర ఒక జర్క్ అనేది ఇస్తూ ఉంది. సెకండ్ ఫేజ్ ఫేజ్ 1 దిగాక ఇక్కడ రైడ్స్ అండి, ఇవన్నీ కింద రైడ్స్ వెళ్తున్నారు చూసారా? కాదు, మనం ఇంకోటి ఎక్కాలి మళ్ళీ. ఇవి రైడ్స్, వెహికల్ రైడ్స్. గుండె కదిరి వస్తుంది కదా, వైర్ మీద నందన్ కావాలా వాటి వైర్ పట్టుకో. అది సేమ్ బరువు మైలేకుందా మరి. ఉండవే, ఫస్ట్ ఎంజాయ్ చేయడు. చూడు ఇటు తిరుగు, చూడు అమ్మో ఇక్కడ నానంటే చూడు. బాగుందా? చాలా బాగుందా? జైన్ చిన్నప్పుడు డోరా బుజ్జి చూసావు? ఎత్తైన కొండలు, మంచు కొండలు, ఇదే గుర్తుందా? డోరా బుజ్జి పూసారని చూసావా? నువ్వు పుట్టలే, బొజ్జలో దాక్కున్నావు. అది. హాయ్ జయంత్, చూసారా
మావాడు కేక్ కథం చేసిండు, తినేసి మొత్తం తినేసిండు. ప్యాకెట్ తినేస్తున్నారా? ఏం కాదు, వీళ్ళందరూ తినేశారు. అందరు తినేస్తారా? అమ్మరన్ను తినింది. ఇంకా ఇదిగో కింద హట్స్ ఉన్నాయి మొత్తం. కింద అయితే అబ్బా వావ్, మైదా పిండి, ఇదంతా విలేజ్ ఏమో, ముగ్గు పిండి. మంచు విలేజ్. దిస్ ఈజ్ వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి సిద్ధు ఇక్కడ. ఇదంతా మంచు విలేజ్. మంచిగా ఎట్లుంటారో కదా. అదే ఉన్నారు ఉంటారు ఇక్కడ దూరం లేదు. చూసారా మనం ఎక్కడ లాస్ట్ పైన సెకండ్ ఫేజ్ అంటే ఆ లాస్ట్ కొండ మీదకి వెళ్తాం. ఏకదం కొండ పైకి. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. జీవితంలో ఇది ఇలాంటిది ఒక ట్రిప్ వేయాలి జీవితంలో ఒకేసారైనా ఇలాంటివి వెళ్ళాల్సింది కదా. కదా. ఇవన్నీ హిమాలయన్ కొండలే ఇవన్నీ. పర్వతాలు. కాసేపు గ్యాప్ ఓకేనా. అంతా హిమాలయన్ కొండలే ఇవి. నాయన అంత వరకు ఎక్కాలా? పైకి వరకు వెళ్ళాలి. ఎందుకైనా నీ వర్క్ ఇస్తా. తినండి. పట్టుకున్నాయా కేబుల్ కార్ లో ఫుడ్ ఒక్కటే ఉంది. స్నాక్స్ ఏం కలుగుతుంది చూడు. 6 ఉంటాయంట. కేబుల్ కార్ లో ఫుడ్. స్నాక్స్ ఆకలి వేస్తుంది, బజ్జీ తినాలనిపిస్తుంది. ఇక మిరపకాయ బజ్జీ ఆల్వేస్ ఇచ్చింది. చల్లగా ఉన్నాయి. కానీ క్యాబిన్ లో మాత్రం చాలా వేడిగానే ఉంది. చుట్టూ మచ్చున్నా ఎవరో చెప్పిందంటే అబద్ధం. చుట్టూ మంచున్నా కూడా క్యాబిన్ ఈజ్ వెరీ నైస్. వెరీ ఎంజాయింగ్. వేడి గుర్తుంది. ఇక్కడ అలా ఉన్నాయి. చూస్తున్నారు కిందంతా మంచే. ఎవ్రీథింగ్. ఆ చెట్లు ఎంత బాగున్నాయి అసలు, పెద్ద పెద్ద చెట్లు అసలు. ఏంద్ర ఎట్లుంది వెరైటీగా. ఇల్లులు ఉన్నారు, మనుషులు ఉంటారు. వాళ్ళ జీవనం ఇక్కడే మరి. ఉంటారు. గొర్రెలు ఎద్దులు మేపుకుంటారు, అమ్మే తింటారు. టవర్ నెంబర్ 13 దాటాము ఇప్పుడే. టోటల్ ఎన్ని టవర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం అసలు మనం. అప్పుడే 13 దాటేసామా? ఫేజ్ 2 ఉంది మనది. ఇంకా ఉంది ఆడికే కాదు, ఇంకా అక్కడ కూడా గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇంకా పై కొండ మీద ఎట్లా కట్టారు కదా. పడిపోతుంది అట్లా అనక ఇంకోటివా? మా ఆవిడ అరిసె కూడా తింటుంది. మా అత్తగారు చేసిన అసలు నేను చేయలే. మా అమ్మ చేసిందంట అరిసె, బాగుంది. వాటర్ భయం వేస్తుంది. అందులో దిగాలేమో, రన్నింగ్ లో దిగాలేమో, పరిగెత్తాలి. ఇది ఫేజ్ 1. ఇంకోటి చెప్పాలి. మొత్తం 17 టవర్స్ ఉన్నాయి ఫేజ్ 1 లో.
ఉందండి ఇదంతా కాంగ్డోరీ, ఇది కాంగ్డోరీ. సో కాంగ్డోరీ ఫేజ్ 1లో కింద చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు యాక్టివిటీస్ అన్నీ, ఇవన్నీ యాక్టివిటీస్. ఫేజ్ 2 కాంగ్డోరీ నుంచి ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఇక్కడ టికెట్ స్కానింగ్ ఇది. ఇది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 రెడ్ కలర్లో ఉంటాయి క్యాబిన్స్. ఫేజ్ 1 గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఫేజ్ 2 టికెట్ వచ్చి 1000 రూపీస్ ప్లస్ 20 రూపీస్ రిజర్వేషన్ ఛార్జెస్. అలాగే ఫేజ్ 1 వచ్చేసి 810 రూపీస్ టికెట్, 20 రూపీస్ బుకింగ్ ఛార్జెస్. సో టోటల్ 2 ఫేజెస్లో మనం ఓవరాల్గా 4 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాం. సో క్యాబిన్కి 6 మెంబర్స్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెకండ్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు అరౌండ్ 2.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాలి. సో ఫేజ్ 1లో ఎక్కువ మంది ఇక్కడే హాల్ట్ చేస్తారు, ఎందుకంటే ఫేజ్ 2లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అనేసి. ఫేజ్ 1లో ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ వెహికల్ డ్రైవింగ్స్ కానివ్వండి, లేకపోతే స్నో రైడింగ్స్ కానివ్వండి, చాలా ఎక్కువ రైడింగ్స్ అన్నీ కూడా ఫేజ్ 1లోనే ఉంటాయి. ఫేజ్ 1లోనే ఎక్కువ గేమ్స్ మనం ఆడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేజ్ 2 ఏంటంటే ఒకటి మనం బోర్డర్స్కి వెళ్తాం, బోర్డర్స్ని చూడడానికి, లేదంటే అక్కడ టెంపరేచర్స్ కూడా ఇక్కడ కన్నా అక్కడ చాలా తక్కువ ఉంటాయి. అదొక ఎంజాయ్ చేయొచ్చు. ఫేజ్ 2 కూడా మనం బిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా అక్కడే ఉంటుంది మనకి. ఇంత మంచు కొండలు, తెల్లటి మంచు మెరుస్తూ ఉంది. అసలు మధ్యాహ్నం 1 గంట టైం అవుతుంది. యాక్చువల్లీ టైమింగ్స్ మనకి ఫేజ్ 2 నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి 3:30 ఈజ్ ద లాస్ట్ టైం. మనకి ఎంత తొందరగా అక్కడికి రీచ్ అవ్వగలిగితే అది బెటర్. ఈ మంచు కొండల్లో ఇక్కడ మనకి ఫుడ్ రెస్టారెంట్, ఫేజ్ 1లో ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి రెస్టారెంట్స్ బాగా కాస్ట్లీ అసలు ఇక్కడ ఏవైనా కానీ, ఎందుకంటే వాళ్ళు కింద నుంచి పైకి తీసుకురావాలి కాబట్టి ఫుడ్ అంతా కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడానికి చాలా కాస్ట్లీ ఉంటుంది. మొత్తం ఈ వే అంతా కూడా మంచే అండి. కొండ పైన మనకి సన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ కొండ చివర అదే మనకి అక్కడ ఎండ్ పాయింట్, దీనికి ఫేజ్ 2కి ఎండ్ పాయింట్. సో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంది ఇది. సో ఎంజాయ్ చేస్తున్నాం క్యాబిన్లో మేము, ఫుడ్ అంతా తెచ్చుకొని లోపలే తింటున్నాం మేము. సో బ్యూటిఫుల్, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఎక్సలెంట్ ఉంది, అందుకే దీన్ని హెవెన్ అంటారేమో. సో తెల్లటి మంచు కొండల్లో ఈ జర్నీ అనేది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఇది. సో ఇంతకుముందు పక్కన కనిపిస్తుంది కదా పాతది ఉండేది, ఇప్పుడు అది డిమాలిష్ అయిపోయినట్టుంది. సో దాంట్లో ఎవరు వెళ్ళట్లేదు, అది స్టాండ్ బై అట్లానే ఉంది. పాత సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం దాన్ని. సో అది ఇప్పుడు వర్కింగ్లో లేదు. ప్రజెంట్ కొత్త గండోలా కేబుల్ కారు, ఈ క్లోజ్డ్ క్యాబిన్స్ తోటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇదే మనకి గండోలా ఫేజ్ 1 ఫేజ్ 2 కేబుల్ కార్స్ మనకి. ఇసుక ఉంటుంది కదా, తెల్లటి ఇసుక, అది లాగుంది అంతా మొత్తం. ఎందుకమ్మా ఇట్లా చెప్పు. ఏం చేయలేదమ్మా. ఏం చేసేది నువ్వే చేసావు, అంతా చేసింది నువ్వే. ఇక్కడ అయిపోయినావు, ఇన్నే ఉంటాం, అన్నం లేదు, తిండి లేదు, ఏం లేదు, మీ అందరు ఇక్కడే ఉన్నాం. 40-50 కిలోమీటర్లు పైన చూసారా మీరు? అది మింగేది కాదు కదా. టవర్ నంబర్ 11 ఇది, సెకండ్ ఫేజ్ లో టవర్ నంబర్ 11. పైకి వెళ్ళాలా? స్టాప్ అయిపో. రాలేరులే, రూపేది. వావ్, అదే ఏంటి అద్భుతం అసలు. ఈ ప్రపంచమంతా ఐస్ కదా. ఇక్కడ వచ్చారు మా
ఎక్కడ ఇక్కడికి ఇచ్చారు చూడు. ఎవరు రావటం లేదు. వాళ్ళు ఏంటి అవి? పంపించిన రాది కూడా. భయంగా ఉంది. మనకు కనిపించింది. ఎంత దూరం ఉంది బాబా? జై శ్రీరామ్. భద్రంగా వచ్చేసినాం. స్లో మెస్సీ కాకుండా వాటి అఫర్ వాటికి వచ్చాం ఇప్పుడు. అప్పర్ వాటి अफर वाटी क्या इधर का थोड़ा बता सकते हैं? प्लेस का अपर वाटी इसका नाम है। हाँ हाँ, अल्टीट्यूड कितना है इधर? 14,000 फीट अबाउट सी लेवल। अबाउट सी लेवल 14,000 फीट। 14,000 फीट अच्छा बोर्ड लगा हुआ है वहाँ। अच्छा ओके। वो क्या है वो? वो बेस कैंप है। बेस कैंप है। अच्छा ఆర్మీ క్యాంప్ బేస్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ. వెరీ గుడ్. चारा नंबरी निकली साहब ना कष्ट कर ఫేజ్ టూ అయితే ఫేజ్ టూ క్యాబిన్స్ అన్నీ కూడా మొత్తం 16 టవర్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా అరౌండ్ సరౌండింగ్ మాలేని కొండలు. కొంచెం జరుగు ఇంకా. यार ये पहनो तो उसके पीछे बोला ही नहीं. यार आई एम सेइंग वन नेक्स्ट टाइम. वेयर इज ग्लव? ఇక్కడికి మెల్లేరా గుంతల్లో అడుగు పెట్టుకో. గుంతల్లో తిరుగు. నైస్. జయన్ స్లోగా రా నాన్న, అన్ని రాడ్స్ ఉన్నాయి. లేదంతా మంచిగా ఇక్కడంతా ఇక్కడేం దిగచ్చు. ఇక్కడ తిరుగు. दादाजी बोल रहे हम देखेगा क्या देखे? देखते हैं, दिखाते हैं. जाएगा बोल रहे जाओ बोलो उसको लेके जाओ. बोल रहे मेरे बेटा से बात ओ भैया खाना ज्यादा रहेगा. అమ్మా ఇది నడవలేదంట. మా ఆవిడ పడిపోయాడండి, ఊపిరాడట్లేదండి. दूध पत्री सोडा और वो उसको ऊपर लागा वैसा. हाँ वस्ताना. अरे कहाँ तक जाएगा किलोमीटर? पाकिस्तान जाएगा? अरे यार पाकिस्तान को हमें क्या करना है, उधर ही रहने दो. हमें अपना इंडिया अच्छा है. हाय जयंत. जैन हाय करो पापा को. वेरी गुड जैन, शाबाश बच्चे.
మల్లిక ఏమైంది మా పట్టుకో పట్టుకో ఆయన్ని. आ जाओ साहब दाग दियो करा दाग दियो ओ फाका यहाँ Ramda dişi yer. Ucu parti yotu kadar dişini sekvar. Slash çapay. Slash çapay. Alacağız bunu. आप कितने मखमूर है तुम उमर के भी उधर है फाका बस नहीं दे यही है. अरे भैया एक मिनट कितने वजन थे ये पहाड़ चढ़ के इधर से इधर साल चढ़ा ये पहाड़ में इतना दूर है. नहीं उधर से जाना है. अरे वो तैयार हो गए 100 रुपये मेरा ले गए నో ఫోటోగ్రఫీ పెట్టారు ఆల్రెడీ కానీ అందరు ఫోటోలు తీస్తూనే ఉంటుంది ఆర్మీ ఏరియా అవుట్ ఆఫ్ ఏంటది అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ సివిలియన్స్. దిస్ ఈజ్ ద బౌండరీ ఫర్ సివిలియన్స్. ఇక్కడ వరకు లాస్ట్ సివిలియన్స్ ఇక్కడ వరకు రావచ్చు. ఆఫ్టర్ దట్ బిఎస్ఎఫ్ సెక్యూరిటీ విల్ బి పోస్టెడ్. ओरे मोड़ियो वापस इधर ही कितना दूर है. अरे पाकिस्तान बॉर्डर देखा है बोल का. अरे दादा इधर आओ आंखों की जो रोशनी है ना दादा वो सबसे ज्यादा है वो रहा लस किधर ये जो आपको बॉर्डर दिख रहा है ना पूरा zigzag रोड दिख रहा है. అంతా మంచు సముద్రంలో ఉంది. చూస్తున్నదంతా మంచు. हमारा హైదరాబాద్ మా చిన్ని తల్లి చూసారా ఎట్లా నడుచుకుంటుందో వస్తుందో ఐస్లో. మా చిన్ని బంగారం స్లో స్లో. మా చిన్ని బంగారు తల్లి స్లో తల్లి. స్లో మా వెరీ గుడ్ గర్ల్ నువ్వు. वेरी नाइस अम्मू दा क्या पाएगा ना आगे मत लो बच्चे को इसको जूते में बर्फ चली जाएगी या ठंडे हो जाएंगे पाँव गई इसके जूते में बर्फ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదంతా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సెక్యూరిటీ పోస్టులు ఇవన్నీ. సో ఇదంతా మనకి బ్యాక్ సైడ్ హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. మీకు చూస్తే బ్యాక్ సైడ్ హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. సెక్యూరిటీ బార్డర్స్ ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ 4000 meters away from the sea level. Altitude is 4000 meters. ఫేజ్ 2 నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఫేజ్ 1కి వెళ్ళి ఫేజ్ 1 నుంచి మళ్ళీ గండోలా స్టార్టింగ్ పాయింట్ వరకు వెళ్ళాలి. సో ఈవినింగ్ 3 o'clockకి అసలు చలి విపరీతంగా ఉంది. సో కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గినాయి ఇక్కడ. అందుకే మా అబ్బాయికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా అందుకనేసి ఎలాగో 3:30కి లాస్ట్ ఇది. నేను 3 o'clock రిటర్న్ స్టార్ట్ అయిపోయాను.
అప్పటికే అందరూ కూడా చాలా మంది వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ డిప్లీషన్ అవుతున్నాయి, ఇక్కడ కొద్దిగా తగ్గుతున్నాయి. అందుకనేసి సో ఆస్తమా పేషెంట్స్ ఎవరన్నా ఉంటే ఫేజ్ 2 రికమెండబుల్ కాదు, అసలు ఫేజ్ 2 వరకు వెళ్ళకండి, ఫేజ్ 1లోనే అయిపోండి. ఫేజ్ 1 దగ్గర ఇంకా ఫేజ్ 1 ఈవినింగ్ అయ్యేసరికి పెద్ద లైన్ ఉంటుంది, ఫేజ్ 1 రిటర్న్ అయ్యే వాళ్ళందరూ కూడా. సో ఈ లైన్లో మినిమం 1 hour 1.5 hour నిలబడాల్సి వస్తుంది. సో ఓకే, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ అందరినీ పంపించినంత వరకు కూడా ఈ కేబుల్ కార్ అయితే రన్ అవుతూనే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ చలి ఈవినింగ్ అయ్యే కొద్దీ 4 o'clock ఇక్కడికి వచ్చేసరికి 4 అయిపోయింది, అసలు ఫుల్ చలి స్టార్ట్ అయిపోతుంది. చలికి ఇక్కడ 4 o'clock ఇంకా వణికిపోతున్నాం ఇక్కడ చలికి. సో ఇదండి గండోలా సెకండ్ ఫేజ్ టు ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు ఇంకా కిందకి గండోలా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం మేము. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక విలేజ్ కూడా ఉంది, మంచులో విలేజ్. ఈ విలేజ్ లో అసలు ఏంటో వీళ్ళకి ఆదాయం నాకు తెలిసి టూరిజం మీదనే డిపెండ్ అయి ఉంటారు వీళ్ళు ఎక్కువగా. సో మొత్తం టూరిజం లేకపోతే ఇక్కడ చాలా కష్టం వీళ్ళకి, ఏం ఆదాయం ఉండదు, జీరో ఆదాయం. ఎందుకంటే హిల్ స్టేషన్లో ఏముంటదండి, ఏమి ఉండవు, ఒక పంట ఉండదు, ఏమి ఉండదు, జంతువులు పెంచడానికి నీళ్ళే లేవు, అసలు వాటరే చాలా కష్టం. సో ఇది విలేజ్ చూస్తున్నారు కదా కింద, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఎక్సలెంట్. లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ ని విజిట్ చేయాలి, విజిట్ చేస్తే మాత్రం సూపర్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సిగరెటా क्या कोराल में बैठने का नहीं ఈవినింగ్ హోటల్ స్టార్ట్ అయిపోయాం. సో రోడ్ అంతా కూడా మంచు, ఈ మంచు అంతా కరిగి ఏమవుతుంది అంటే జారిపోతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ, జాగ్రత్తగా నడవండి కూడా. సో ఈవినింగ్ 5 కల్లా హోటల్ కి వెళ్ళిపోవాలి, లేదంటే చలికి తట్టుకోలేము ఇక్కడ. గుల్మార్గ్, కాశ్మీర్, ఇండియా. దిస్ ఇస్ ద హోటల్ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ కెన్ సీ. సో నైట్ టైం అంతా ఐస్ ఫార్మేషన్ అవుతుంది, అందుకోసం ఈ పరదా కప్పిండు. హోటల్ మమ్మా ప్యాలెస్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో నియర్ బై హోటల్స్, ఎయిర్ క్యాంప్ కూడా ఉంది, వెరీ గుడ్. ఎవరు రూమ్ లో తీసుకెళ్ళలేదా? వస్తున్నారా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ 8:30 to 9:30 AM, లంచ్ 1:30 to 3:30. ఇది రిసెప్షన్. ఇక్కడే ఉన్నాయి కదా, హోటల్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ఎంట్రన్స్ ఏరియా ఆఫ్ హోటల్ మామా ప్యాలెస్. ఇదండి గుల్మర్గ్ ఫైనల్. మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ కొట్టండి.